వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళ విషనాగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇన్నాళ్ళు చేరదీసి వాళ్ళని పెంచి పోషించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సిగ్గుపడాలి. మరి ఎంతమంది ఉన్నారు ఇంకా ఇలాంటి వాళ్ళు? అధికార వ్యామోహంతో అధికారంలో లేనప్పుడు ఉన్నవాళ్ళే నిజమైన నాయకులు. అండదండగా ఉండాల్సింది పోయి ఈ టైంలో పక్క పార్టీలకి జంప్ అయ్యి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఈరోజు అవినీతికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి పార్టీలు మారి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో మీరు చూసే ఉంటారు, అంటే బహుశా రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయేమో, లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని తిట్టడం, ఎవరు తిట్టుకోని విధంగా తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లి, అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టారని చెప్పేసి లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఒకళ్ళకొకళ్ళు హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్టు ఈరోజు వాళ్ళు ఆ విధంగా కలిసిపోయి అలా మాట్లాడుతున్నారు. ప్రజలు నిజంగా నిజాన్ని తెలుసుకోండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలకి అవకాశం ఇవ్వద్దు దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశారో పొందిన వాళ్ళకి తెలుస్తుంది. సంక్షేమ పథకాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా 10 సార్లు ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఏవైతే అందాలో వాళ్ళ ఏ సంక్షేమ పథకాలు అర్హులో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకొని, ఈ రోజుల్లో అడగందే అమ్మాయినా పెట్టదంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహుజనుల యొక్క నాయకుడు. దానికి ప్రతీకగానే గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఈరోజు మరి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి మాట చాటేసి భయం వేస్తుంది నాకు, నిధులు లేవని చెప్పుకునే వాళ్ళు బెటరా? లేదంటే ఇచ్చిన మాట తప్పకుండా ముందుగానే సమయం చెప్పి డేట్ చెప్పి ఆ టయానికల్లా ప్రజలకి మాట ప్రకారం అందించిన నాయకుడు బెటరా? ఒకసారి ఆలోచించండి, నిజమైన నాయకుడు ఎవరు ఏంటన్నది. అభివృద్ధి అనేది ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఎన్ని హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి? అంటే అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం, నీట్గా రోడ్లను క్లీన్ చేయించి మొక్కలు వేయించడం అదేనా అభివృద్ధి అంటే? ఇంకా లోపల ఎన్ని జరిగినా ప్రజలకి తిండి లేకపోయినా, వాళ్ళకి చదువు లేకపోయినా, పిల్లలకి సరైన చదువు లేకపోయినా, సరైన వైద్యం లేకపోయినా ఇది కాదా అభివృద్ధి అంటే? ఇది చాలదా? అభివృద్ధి అంటే ఏంటి అసలు? రాష్ట్ర ప్రజలకి ఏం కావాలి? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? నిరక్షరాస్యత ఉన్న వాళ్ళకి అక్షరాస్యత నేర్పించడం, అలాగే మెరుగైన వైద్యాన్ని అందించడం పేదవారికి, అట్లాగే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇదే కదా అభివృద్ధి అంటే. మరి అభివృద్ధి జరగలేదని ఎలా చెప్తారు? గవర్నమెంట్ స్కూల్ని, ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 2019కి ముందు దాదాపు 5,000 స్కూలు 5,000 స్కూల్స్ వరకు ప్రభుత్వ స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది కదా, అవన్నీ మనం చూసాం కదా. మరి ఈరోజు నాడు నేడు అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా గత 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు? ప్రైవేట్ స్కూల్స్కి అతీతంగా అసలు నిజంగా అంత ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి సరైన ఆహారాన్ని అందించి, బ్యాగుల దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చి ప్రతిదీ కూడా పేదవారు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునే అర్హత ఉంది. ఎవరు కూడా పిల్లలు బాల కార్మికుల్లాగా పనుల్లోకి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరు కూడా చదవాలి, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు అటువంటి చక్కటైన చదువుని అందించి, విద్యను అందించి, విద్యా కానుక అని చెప్పేసి వాళ్ళకి సిబిఎస్ సిలబస్ నుంచి ఐబీ సిలబస్ వరకు ఐక్యరాజ్య సమితిలో కూడా మన యొక్క ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఏమైంది? అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలల వస్తుంది. ఈరోజు ఏమైంది? నాడు నేడు సంగతి ఏంటి? పేద పిల్లలు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు కదా వీడియోస్లో. వాళ్ళు చదవడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ చేత అన్ని పనులు చేయిస్తూ, సరైన ఆహారం లేక, ఆహారం తిని వాళ్ళకి అరక్క వాంతులు చేసుకుంటా ఎక్కువ హాస్పిటలైజ్ అవుతున్నటువంటి పిల్లల్ని ఏ విధంగా ఉంది చూడండి. అవన్నీ కూడా వేరియేషన్ చూడండి. అభివృద్ధి అంటే మరి ఇంకేం కావాలో నాకు అర్థం కావట్లంటే ఒక సింగపూర్, ఒక మలేషియానో, ఒక స్విట్జర్లాండ్, ఒక లండనో లాగా చేయాలంటే అది కళల్లో
చూపించినట్టుగా వెంటనే స్పాట్లో రాదు కదా. ఆయన అయ్యింది జస్ట్ 5 ఇయర్స్ సీఎంలో, 2 ఇయర్స్ కరోనాకే పోయింది. ఆ 3 ఇయర్స్లో కూడా లాస్ట్ 1 ఇయర్ అంతా కూడా ఎలక్షన్ మూమెంట్లో నడిచింది. మిగిలిన 2 ఇయర్స్ కరోనా ఉన్న 2 ఇయర్స్లో ఎవరు కూడా బయటికి వచ్చే సమస్య లేదు. అటువంటప్పుడు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? 3 సంవత్సరాల్లో ఇంత ఫాస్ట్గా చెప్పిన టయానికి అప్పటికి అంటే ఆ 2 సంవత్సరాల్లో కరోనా ఉన్న టైం అప్పటికి కూడా ఆ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆపకుండా అందించినటువంటి వ్యక్తి మిగిలిన 3 సంవత్సరాల్లో బయటకు వచ్చి ఏ పనులు చేయాలో, ఏ అభివృద్ధి అంటే ప్రాజెక్టులు కానీ, హాస్పిటల్స్ కానీ, పోర్టులు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం పనులు చేపట్టలేదా? ఆలోచించండి. ఎవరో ఏదో చెప్పారని ఆ వార్తను తీసుకెళ్ళి 10 మందికి చెప్పేసి 10 మందిని చేయడం కాదు. ఎన్ని అబద్ధాలు సృష్టించి ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే నిజంగా ఆయన్ని ఏదో ఆశించో, ఏదో పదవ కావాలనో, లేదంటే ఏదో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ లేదు. జగన్ అనే వ్యక్తిని కళ్ళారా చూసుకుంటే చాలు, ఆయన్ని ఒక్కసారి ఆయనతో కలిసి ఫోటో దిగితే చాలు, ఒక్కసారి ఆయన్ని టచ్ చేస్తే చాలు అన్న వేలో ఉన్నారు కార్యకర్తలు. అంత అభిమానం ఉంది, అంతమంది జనాలు ఉన్నారు. ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా ఆయన బయటకు వస్తున్నారంటే ఎంతమంది జనప్రపంచనంలాగా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ కూడా ఈయన పేటీఎంస్ అని మీరు పేర్లు పెట్టారు కదా, పేటీఎంస్ అని వాళ్ళందరికీ కూడా డబ్బులు పంపిస్తున్నారా కార్యకర్తలకు కూడా? మరి అభిమానం దేని నుంచి వచ్చింది? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ అభిమానం ప్రజల్లో ఉంది. ఈ అభిమానాన్ని ఎవరు చెరపలేదు. ఈరోజు అధికారంలో రాకపోవడానికి గల కారణం ఏంటనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమి జరిగింది అసలు? 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నా అవతల వాళ్ళకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి 3 కలిసి పోటీ చేస్తే 46% ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఈ వేరియేషన్ ఏదైతే ఉందో 6% ఓట్ బ్యాంకింగ్ అనేది దేనివల్ల వచ్చింది అనేది 20 lakhs పైన 20 లక్షలకు పైన ఉన్నటువంటి ఓట్లు ఏ విధంగా నమోదైనవి, ఈవీఎం ట్యాంపరింగ్ ఏ విధంగా జరిగింది, ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా కూటమి నాయకులు ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా ఈ రోజు కూడా ఆ విషయం గురించి ఏ నాయకుడు ముందుకు వచ్చి, ఏ నాయకురాలు ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఇన్ని విమర్శలు, ఇన్ని అభియోగాలు వస్తున్నప్పుడు వచ్చి ఈవీఎంల గురించి అలా జరగలేదనో లేకపోతే దీన్ని మేము ఖండిస్తున్నామనో మాట్లాడాలి కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికీ కూడా అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తొడుక్కున్నట్టు ఎక్కడ బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడితే ఎక్కడ బయట పడిపోతామో, ఒకవేళ అలవాట్ల పొరపాట్లకి ఏదైనా మాట బయటకు వచ్చేస్తుందేమో అని వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అధికారాన్ని అనుభవించి ఆర్థికంగా బలపడి కొంతమంది ఈరోజు పార్టీలు మారితే మారారు, అది వాళ్ళ ఇష్టం. కానీ పార్టీలు మారి ఈరోజు గతంలో ఇలా జరిగింది, అవినీతులు జరిగాయి, అక్రమాలు జరిగాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడు అనడానికి వాళ్ళకి ఏమాత్రం హక్కు లేదనేది నా ఉద్దేశం.